19వ శతాబ్దంలో ఎలిమెంటరీ విద్యా వ్యవస్థ కొన్ని ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే 1813 నుంచి 1813 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విద్యా బాధ్యతను స్వీకరించడం జరిగింది. అయితే ఇది 1600 సంవత్సరంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు స్టార్ట్ అయ్యి ఇండియాకు రావడం జరిగింది అన్నట్టు. అయితే ఈ 1830 కాలంలో ఎలిమెంటరీ విద్య అభివృద్ధి కాకపోవడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అధోముఖ వడపోత సిద్ధాంతం. అంటే హయ్యర్ క్లాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఉన్నత వర్గాలకు మాత్రమే విద్యను పరిమితం చేశారు. రెండోది ఏంటంటే విద్యకు కేటాయించిన నిధులు పరిమితంగా ఉన్నాయి. 1,00,000 రూపాయలను విద్య కోసం కేటాయించారు. సో క్రీస్తు శకం 1854లో వుడ్స్ డిస్పాచ్ సామాన్య ప్రజానీకానికి విద్యను అందుబాటులో తెచ్చేటట్టు తీర్మానాలు చేసింది. 1902లో లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ను నియామకం చేశారు. 1901లో సిమ్లాలో ఒక విద్యా సదస్సు విద్య గురించిన సమస్యల గురించి జరిగింది. 1904లో లార్డ్ కర్జన్ ఎలిమెంటరీ స్కూల్స్లో టీచర్ల కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశాడు అన్నట్టు. 1910లో కేంద్రీయ శాసనసభలో గోఖలే ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టమని తీర్మానం ప్రవేశపెట్టాడు. ఇక్కడ కేంద్రీయ శాసనసభలో. 1921లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను భారతీయ మంత్రులకు అప్పగించారు. 1929లో హర్టాగ్ కమిటీ నియమించి స్థానిక సంస్థలు అనుభవం లేకపోవడం వల్ల స్తబ్దత చోటు చేసుకుందని రిపోర్ట్ ఇచ్చిందన్నట్టు. 1937లో వార్ధాలో మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టాడు. దీన్నే నయీ తాలీం వ్యవస్థ అని అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. నయీ తాలీం వ్యవస్థ మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేశారు 1937లో. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా విద్యా ప్రగతి కుంటుపడింది.